హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. అమెరికాలో ఇల్లు ఎలా ఉంటాయో చూద్దాం రండి. అమెరికాలో ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. ఈ చెట్టు ఎండిపోకుండా, వర్షం వస్తే పడిపోకుండా చూసుకోవాలి. ఈ చెట్టు పోతే మరొకటి చెట్టు తీసుకొని వచ్చి పెట్టాలి. ఈ చెట్టు లేకపోతే ఫైన్ వేస్తారు. అమెరికాలో ఇల్లు ఒక సైడు ఆడ్ నంబర్స్, ఒక సైడు ఈవెన్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 342 ఉంది కదా, 344 ఉంటుంది. 43 ఇక్కడ ఉంటుంది, 44 అక్కడ ఉంటుంది. ఈవెన్ నంబర్స్ ఇక్కడ ఉంటాయి, ఈవెన్ నంబర్స్ ఇక్కడ ఉంటాయి. అన్నీ ఒక లైన్లో ఉంటాయి. ఆడ్ నంబర్స్ అన్నీ ఒక లైన్లో ఉంటాయి. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎంట్రెన్స్. ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు, ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా, ఎంత బాగుందో. కిచెన్ రూమ్, అన్ని స్టవ్లు ఎలక్ట్రిక్తోనే ఉంటాయి. మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా నీళ్ళు కావాలిస్తే ఈ ట్యాప్ని ఇలా తిప్పినట్లయితే నీళ్ళు వస్తాయి. చూడండి ఇలా. అక్కడ ఆ ట్యాప్ అందుకోసమే పెట్టారు. ఇక్కడ పొయ్యి ఇలా ఉంటుంది. పొయ్యి ఎలా కావాలంటే అలా, స్లో కావాలంటే స్లో, హై కావాలంటే హై, ఇలా చేసుకో. ఈ పొయ్యి మీద మనం ఇండక్షన్ బేస్ మాత్రమే వాడుకోవాలి. డిష్ వాషర్ ఇలా ఉంటుంది. ఓవెన్, ఇక్కడంతా గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి, చెత్త వేసుకోవడానికి, తడి చెత్త వేసుకోవడానికి, పొడి చెత్త వేసుకోవడానికి. పొడి చెత్తలో ప్లాస్టిక్ సామాన్, ప్లాస్టిక్తో ఏమైనా వాడినట్టయితే పాల కవర్స్ అవన్నిటిని అందులో వేసుకోవాలి. ఇందులో వంటకు సంబంధించి మనం కట్ చేసేటివన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి. ఇదంతా వచ్చేసి లివింగ్ రూమ్. టీవీ, ఫ్రిడ్జ్, కిచెన్ రూమ్లో ఉండే వాటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, ఆవాలు, బియ్యం, కందిపప్పు, ఆయిల్ ఇలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఇంట్లో ఇలా ఉంటుంది. ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఉంది. వాషింగ్ మిషన్, ఒకటి డ్రై అవుతుంది, ఒకటి వాష్ చేస్తుంది. మిషన్లో వేసిన బట్టలు డ్రై మాత్రమే చేస్తారు. ఒకటి బయట ఒకటి వాష్ తీగ మీద ఆరవేయరు. పైన డిటర్జెంట్స్, వాషింగ్ మిషన్ పౌడర్ అవన్నీ పెట్టుకోవడానికని ఉంది. నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కూర్చోవడానికని ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగున్నాయి చూడండి చెట్లు అవి అంతా. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. డైనింగ్ టేబుల్, పైకి వెళ్ళడానికి స్టెప్స్,
కామన్ రూము. బెడ్రూమ్. ఈ రూమ్లో ఉన్న వాళ్ళకు బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ అందరం కూర్చొని సినిమాలు కానీ టీవీలో ఏవైనా ఈ రూమ్లో అందరము కలిసి సినిమాలు చూస్తాము. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ట్రెండ్ మిల్ కూడా ఉంది. ట్రెండ్ మిల్. ఇక్కడ కూర్చొని అందరం ఏవైనా సినిమాలు చూడవచ్చు. అమెరికాలో ఇళ్లల్లో ప్రతి ఇంటిలో కార్పెట్ వేసి ఉంటారు. ఇల్లు ఊడవడము తూడ్చడము అనేది ఉండదు. బాత్రూమ్. బేసిన్స్. బాత్ టబ్. ఇక్కడ బాత్ టబ్ మాత్రమే ఉంటుంది, మగ్ అవన్నీ ఉండవు. ఇక్కడ ఇలా షవర్ తీసుకున్నట్లయితే నీళ్ళు వస్తాయి. ఇది టాయిలెట్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి. ఇంటి ముందు భాగంలో కూడా చెట్లు వేసుకోవచ్చు. కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన చెట్టు పెట్టుకున్న తర్వాతనే మిగతా చెట్లు పెట్టుకోవాలి. ఇంటి వెనక భాగంలో మనం ఏ చెట్లైనా వేసుకోవచ్చు. చూడండి జామకాయ ఎంత బాగా కాసిందో ఇక్కడ. చూడండి జామకాయ ఎంత బాగుందో ఇక్కడ. ఇంటి వెనక చూడండి ఎంత బాగుందో. మునగ చెట్టు, వేప చెట్టు, అరటికాయ చెట్టు, నిమ్మ చెట్టు, అరటికాయ చెట్లు. ఇక్కడ ప్రతి ఇంటి వద్ద కూడా ఒక పోస్ట్ బాక్స్ ఉంటుంది. మనకు దీంట్లో ఏవైనా పోస్ట్ వచ్చినట్లయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి యుఎస్ మెయిల్ అని ఉంటుంది. ఇందులో వాళ్ళు పెట్టిపోతారు, మనం వీలున్నప్పుడు తీసుకోవచ్చు. అమెరికాలో ఇల్లు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.